నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ ప్రస్తుతం అయితే మనం అసెంబ్లీ సమీపంలో దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టానురీతిగా మాట్లాడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్ అయితే అసెంబ్లీ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా ఆ కేసీఆర్ పైన మాట్లాడారని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే అలా చెప్పండి, ఎట్లాంటి మాటలు మాట్లాడారు? ఎట్లాంటి మాటలు అంటన్నా, మొన్న 10th రిజల్ట్ ఉండే. రిజల్ట్ ఉన్న రోజు ఏముందంటన్నా, పిల్లలకి ఏముంది అది మాట్లాడుకొని మన రేవంత్ రెడ్డి వెళ్ళిపోకుండా మనకు కేసీఆర్ గారిని విమర్శించడం అనేది మాకు పద్ధతి నచ్చలేదు. రేవంత్ రెడ్డిది ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి అసలు మాకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి ఏంటంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, అవి నెరవేర్చకుండా కేసీఆర్ మీద చెప్పడము, కేసీఆర్ ఫ్యామిలీ మీద చెప్పడము అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక సీఎం పది వచ్చింది నీకు, అదే నక్కతోక దొక్కుతా చూడు, అట్లా నీకు ఏదో అదృష్టానికి సీఎం అయినావు, నువ్వు కాలేవు అంటలే, అయిన దానికి నువ్వు నిర్వహించుకో. పబ్లిక్ లో ఏముంది, అక్కడ రైతు బంధు పడతలేదు, ఫ్రీ బస్ ఒక్కటి పెట్టినావు నువ్వు, ఇంకా ఏది నీది పని అనేది ఏది లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ అంటున్నావు, అది లేదు ఇది లేదు, అసలు ఏది అన్ని తప్పుడు మాటలు. అరెస్ట్ల పాలన అయింది నీది. ఒకటి నోరు తెరిస్తే మైక్ ముంగల మాటలు మాట్లాడు తప్ప ఏమీ లేదు. అసలు రేవంత్ రెడ్డిది ఖాళీ మాట్లాడితే బూతులు తప్ప ఇంకా ఏం వస్తలేదు. మా కేసీఆర్ గారిని అంటే, కేసీఆర్ గారు జాతిపిత, మాకు తెలంగాణ తెచ్చిన దేవుడు, మాకు అర్థమైందా? ఒక ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిన దేవుడు, మాకు ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలించిన సీఎం కాదు. ఇలా హైదరాబాద్ కానీ ఇటు ఊర్లలో పోనీ ఎక్కడ చూడండి ఎట్లాంటి అభివృద్ధి. ఇలా ప్రతి ఒక్కరు ప్రజలే అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉమ్మను రేవంత్ రెడ్డిని ప్రజల గురించి, ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తారు రేవంత్ రెడ్డికి సమాధానం ఇస్తారని చెప్తున్నా. మొన్న వరంగల్ సభ పెట్టినాం, సభలో ఏమంటాడు, మొత్తం అసలు పబ్లికే లేదని. నేను వెళ్ళి అక్కడ 30 కిలోమీటర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ లేరు, మీరు మొత్తం గ్రీన్ మ్యాట్లు పెట్టుకుని మాత్రమే ఆ పబ్లిక్ ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేశారని చెప్పి కూడా మాట్లాడారు. అది తప్పనా? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి వచ్చేది ఉండాడు, ఇంట్లో కూర్చొని టీవీ చూడడం కాదు, అక్కడికి వస్తే తెలుస్తుండే. ఒకసారి ఒక బైవాక్ హెలికాప్టర్లు కాదు, ఒకసారి నడుచుకుంటూ వస్తే తెలుస్తుండే. ఇక్కడ నుండి ఎక్కడ మన ఉప్పల్ నుండి స్టార్ట్ చేసుకుంటే మొత్తం ట్రాఫిక్ జామ్. ఎక్కడ వరంగల్ మన వరకే మొత్తం ట్రాఫిక్ జామ్. 30 కిలోమీటర్ దూరం నుండి మేము వచ్చేసినాం. ట్రాఫిక్ జామ్ అంత ఫ్యాన్ కదా, మేము వెళ్ళలేకపోయినాం. వచ్చి అక్కడ పెట్టుకొని కూర్చుంటే అక్కడ కరెంట్ తీసేసిండు అక్కడ. అందుకే మా కేటీఆర్ గారు ముందే జాగ్రత్త పడి 20 జనరేటర్లు పెట్టడం జరిగింది. ఇలాంటి మూర్ఖుడని తెలుసు. తెల్లందాక కరెంటు పోతుంది, కరెంటు సరిగ్గా ఏది అసలు నీళ్ళకి చేతనైతలేదు, ఏది చేతనైతలేదు. అన్ని చేసిండు కేసీఆర్ గారు, మొత్తం చేసినా కానీ ఉన్న హామీలు గినంగా ఉన్నది గినంగా కరెక్ట్ ఇయ్యలేకపోతున్నాడు. అంటే మొత్తం అప్పులు చేసి మొత్తం ఖాళీ చేసిండు ఖజానాను. ఇప్పుడు ఇక్కడ ఏం లేకుండా అయిపోయింది. అందుకే మేము మేనిఫెస్టోలో పెట్టినా ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్తాం. ఏం లేదన్నా, అన్ని అబద్ధాలు చెప్పి వచ్చేసిండు. 2500 మహిళలకు అన్నాడు, గ్యాస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు. ఆ ఫ్రీ బస్ లగినాక డైలీ లొల్లే, డైలీ కొట్టుకోవడం మహిళలు తప్పితే ఏం లేదు. ఆ ఫ్రీ బస్ గిన బంద్ చేయమంటారు మహిళలు చెప్పే మాట. ప్రతి ఒక్కరు డైలీ లొల్లి, సీట్లు ఉండవు, ఏముండవు. మొత్తం పైన రేవంత్ రెడ్డి ఒకటే టార్గెట్, కేసీఆర్ టార్గెట్ రేవంత్ రెడ్డికి, అంతే తప్ప ఏం లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా నేను, కేసీఆర్ ఆనవాళ్ళు దుడిపేస్తా అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి పేరు తెలియదు. ఒక చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అడగమనండి, కేసీఆర్ అంటే కేసీఆర్ ఈజ్ లెజెండ్ అంటారు. రేవంత్ రెడ్డికి వాళ్ళ అధికారులకే వాళ్ళకు పేర్లు మర్చిపోతే ఏం చేస్తుండు, జైలు వేస్తుండు. రేవంత్ రెడ్డి తీసుకొని జైలు వేపిస్తుండు. రేవంత్ రెడ్డి పేరే అసలు ఎవరికి గుర్తులేదు. అసలు చిన్న పిల్లల్ని ఒక 4-5 ఏళ్ళ పాపని అడగండి, మన సీఎం ఎవరంటే కేసీఆర్ చెప్తారు ఇప్పటికీ. అది ఆ మాత్రం జ్ఞానం ఉండాలి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ నాని ముందు. అంటే ఎటువంటి మాటలు మాట్లాడాడు కేసీఆర్ పైన? కేసీఆర్ గారి గురించి మాట్లాడిండు, ఆనవాళ్ళు తుడిపేస్తా, నేను ఫామ్ హౌస్ లోనే ఇచ్చేస్తా అంటుండు. కేసీఆర్ కి ఒక వెంటగా చేయలేడు, అర్థమైందా? నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకొని సీఎం పదవి కాపాడుకో. 3 ఏళ్ళు తర్వాత వచ్చేది ఎట్లయినా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. మళ్ళీ మా జెండా ఎగరేస్తాం మేము. మళ్ళీ మేము ఏమేమి ఇప్పుడు చెప్పారో మేము సమాధానం ఖచ్చితంగా చెప్తాం మేము. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు మర్చిపోయారు, మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ కనిపించదు, ఈ ప్రభుత్వం రాదు అని చెప్పన్నా. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు మొన్న సభ పెట్టినాంగా మేము, సరే ఎలక్షన్ విషయం పక్కన పెడితే, మొన్న వరంగల్ సభ పెట్టినాం కదా, ఆ సభ ఇప్పుడు పెట్టి అలాంటి పబ్లిక్ ని తెమ్మనన్నా. ఈ ఓట్లది పరచిపోవడం పక్కనే పెడితే, మొన్న వచ్చింది కదా 10-20 లక్షల మంది వచ్చారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏంటన్నా సభ పెట్టమను, సభ పెట్టి ఆ పబ్లిక్ ని రమ్మను, చూస్తా నేను. అంతెందుకు, చివరిగా ఏం చెప్తారు? చివరిగా చెప్పేది ఏం లేదన్న, నెక్స్ట్ గవర్నమెంట్ మనదే, 2022 మనదే వస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నేననేది ఏంటంటే, చేసుకో, గెలుపనే ఓటమిలోనే సాధ్యమన్నా. ఒకసారి ఓడిపోతుంటాం, ఒకసారి గెలుస్తుంటాం, కానీ ఇచ్చిన హామీలో నెరవేర్చు మంచిగా. ఇప్పుడు ఇందిరా మిన్లు అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఏది ఒక్కటి అయితలేదు. కరెంట్ ఉంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అయితే అసలు నాకు ఇక్కడనే మలక్పేటలో ఉంటా నేను, కరెంటు డైలీ 2 గంటలు 3 గంటలు కరెంటు పోతుంది. ప్రతి ఒక్కటి ఇట్లా అవుతుంది. అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా కాపాడుకొని పదవిని.